ఖతర్నా కామెడీ షో. చేయవేయనా సేవ చెయ్యనా ఓయనే ఉయ్యారమా ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నది. మరి రాత్రి అంతా రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసేది, నా మీద ప్రయోగించేది. ఒరే ఇది బొడ్డ ఎర్రగడ్డారు, ఈ కూరగాయలు ఏంటిరా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, రాఘవేంద్రరావు గారు మాత్రం ఒక మంచి సైంటిస్ట్ అండి. ఆయన సైంటిస్ట్ ఏట్రా? యాపిల్ ఎక్కడ పడింది అని కనిపెట్టిన న్యూటన్ సైంటిస్ట్ అయితే, యాపిల్ ఎక్కడ పడేయాలి అని కనిపెట్టిన రాఘవేంద్రరావు గారు కూడా సైంటిస్టే. రాఘవేంద్ర గారు చెప్పాలి. ఫోన్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు. మూన్ మీదకి వెళ్ళిన సైంటిస్ట్ ఎన్ని రోజుల్లో వస్తాడో చెప్పొచ్చు, నూన్ షోకి వెళ్ళిన ఫ్రెండ్ ఎన్ని గంటల్లో వస్తాడో చెప్పొచ్చు, కానీ ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిన ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో ఎవడు చెప్పలేడు. అయ్యి అలాగే ఉంటాయి కానీ మన జీవితాలు ఎప్పటికి మారతారా? ఖచ్చితంగా మారతాయిరా. ఎప్పటికిరా? రైల్వే జోన్ పడగానే మనకు మారతాయి జీవితాలు. ఇంతకీ బయటికి రా. బాగా లేట్ అయిందా? బాగా లేట్ అయింది ఏంట్రా? ఈ గ్యాప్ లో రామ్ గోపాల్ వర్మ GST 2 తీసి ట్రైలర్ కూడా రియల్ చేసేవాడు. ఏంటి నువ్వేంటి మొత్తం సర్దుతున్నావేంటి? మన రూమ్ సంగతి అలాగే తెలిసిందేగా, నెక్స్ట్ అలాగే కరెంట్ పోతుంది, అందుకే ముందే మొత్తం సర్ది పెట్టేస్తున్నాను. ఇలాంటోడే అవతారం ఎత్తబోతున్నాడు అని తెలిసి ముందే బెయిల్ తీసుకున్నాడంట. అయినా బ్యాచులర్ జీవితం చాలా కష్టంగా ఉండరా, పెళ్లి చేసుకుంటే బెటర్. రే బ్యాచులర్ లైఫ్ అనేది రఫ్ నోట్ బుక్ లాంటిదిరా, ఎన్ని సబ్జెక్టులైనా రాసుకోవచ్చు. కానీ మ్యారీడ్ లైఫ్ ఫెయిర్ నోట్ బుక్ రా, ఒక సబ్జెక్టే రాస్తూ ఉండాలి. అర్థం కావట్లేదురా. నీకు అర్థం కాదు, నేను చెప్తాను. బ్యాచులర్ లైఫ్ అనేది 5వ నంబర్ మీద పెట్టిన ఫ్యాన్ లాంటిదిరా. మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి రెగ్యులేటర్ లాంటిది. 5లో స్వేచ్ఛగా తిరుగుతున్న మనల్ని ప్రేమ పేరుతో 4లోకి పడేస్తుంది, 3 ముళ్ళేసి 3లోకి తెస్తుంది, 2 పిల్లల్ని కానీ 2లోకి తెస్తుంది, ఆ తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోద్ది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా నాన్నకి పెరాలసిస్ వచ్చిందిరా, కాళ్ళు తీసి కింద పెట్టలేకపోతున్నాడు. పెద్ద కారు వచ్చిన తర్వాత కారు కింద పెడతాడా? పెరాలసిస్ అంటే కారు కాదురా, అదొక జబ్బురా. ఒరే నానంటే గుర్తొచ్చింది, నిన్న మా నాన్న ఫోన్ చేశాడు రా, పదే గుర్తొస్తున్నానంట, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమన్నాడు రా. మీ నాన్న నాకు చేశాడు రా. ఏమన్నాడు? నీకు ఏ మాత్రం సిగ్గున్నా ఉద్యోగం వచ్చేదాకా ఊర్లో అడుగు పెట్టొద్దు అన్నాడు. మన మధ్య తరగతి ఫ్యామిలీ గురించి తెలియదేమని చెప్పు. ఊరే ఈ రిచ్ పూరు మధ్యపూరు ఏంట్రయ్యే? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఒక లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాడు అనుకో, వాడు రిచ్. ఆ ఇంట్లో పనిచేసి అదే లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు అనుకో, వాడు పూరు. ఎదురింట్లో ఉండి ఆ పైకి కిందకి వెళ్ళే వాళ్ళని చూస్తుంటాడు చూసా, వాడు మిడిల్ క్లాస్. వాడు ఆ చూస్తా ఉంటాడు. అరే అసలు సిగ్నలే లేదురా ఈ రూమ్ లో. రూమ్ మారిపోతారండి, వెళ్ళిపోండి, అందరం విడివిడిగా ఉందాం, వెళ్ళిపోండి. ఊరే ఎప్పుడు చేసినా నీకు విడదీసే పనులేంట్రా? విడదీయడం అనే దానికి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసా? పెళ్లి చేసే పొంతులు కూడా స్కూటీ మీద వస్తాడు, కానీ విడాకులు ఇచ్చే కారులో వస్తాడు. ఏమైనా ఇంతకాలం మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కానీ అసలు ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థం తెలియట్లేదు. ఇది ఎలా ఉందో తెలుసా? GST మొత్తం చూసి మియా మాల్కోకి డ్రెస్ కట్టేసి ఎవరని అడిగాడంట. సరదాగా టీ తాగుదాం పదండి. ఫస్ట్ టైం రా, మామూలుగా టీలో డికాషన్ వేస్తారు, డికాషనే టీ చేస్తాను ఇక్కడ. మీతో పాటు తిరిగేవాడు రామారావు గారు చూడండిరా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీరు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకోవచ్చుగా. డాక్టర్ అమరన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో సగం మంది సాఫ్ట్వేర్ లో ఉన్నారంట. ఆ టెన్షన్ లో మాకెందుకు, అసలే మావాడికి అలాంటి అసలు పడవు. శబ్ద సరాయి నాకు. అసలు నువ్వు మాట్లాడక నాకు నచ్చదు, అసలు నీ మొహం చూస్తే నాకు నచ్చదు. కృష్ణుడు అంత డోడే కంసుడికి నచ్చల, బొక్కలో హైపరాది. నీకు నచ్చితే ఏంటి, నచ్చపోతే ఏంటి? 2 లారీల మధ్య జున్ను అయిన కారు. జున్ను కాదు, అది నుజ్జు. నీ పేసన కాల్సు. సర్లేగానే డబ్బులు ఇవ్వండి. ఒరే నేను జేబులో డబ్బులు పెట్టుకోవడం లేదురా. నా ప్యాంట్ జేబులో కూడా డబ్బులు లేవురా. నా జేబులో మీ ఇద్దరు పర్సులోనే లేరు, నేను ఇస్తా. నాకు తెలీదా మీరు దారని? అరే మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉందరా. ఈ సందు చివరికి వెళ్ళి రైట్ తిరగండి, అక్కడ డాన్ ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళండి, మంచి ఉద్యోగం ఇస్తాడు. మీకు సలహా, మీరు అస్తమానం ఆ పొయ్యి దగ్గర ఉండకండి. దేనికి? ఏది పొయ్యో ఏది మీరు అర్థం కావట్లే. మంచోడే అండి, ఏం పర్లేదు సార్. నాది పూచి. ఎవర్రా? మా ఫ్రెండ్ కి పెళ్లి చూపులు వచ్చారా, మంచోడే కదా నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. వాడు మంచోడా కాదా నిన్ను ఎంక్వైరీ చేస్తున్నా? బాబా మంచోడా కాదా అని డేరా బాబా ఎంక్వైరీ చేసినట్టు. ఏంట్రా ఎదుగుతున్నావు? ట్రక్ వచ్చింది, డ్రైవర్ ఎక్కడని.
ఏయ్, నువ్వు కాదురా నా వంట మీద చెయ్యడం. దమ్ముంటే మీ గ్యాంగ్ లో లేడీస్ ఎవరన్నా ఉంటే ఇక్కడ కాదురా ఇక్కడ చెయ్యమను, ఇక్కడ చెయ్యమను, ఎక్కడ నేసుకోమను. ఇదేంటి ఇలా ఉన్నాడు? వాడు అంతేనండి, సునామీ వచ్చినా కూడా సుఖాన్ని కోరుకుంటాడు. ఒరేయ్, మీకు పని అప్పు చెప్తా. ఆ. నాకు ఆపోజిట్ డాన్ చెల్లెల్ని కానీ మీరు కిడ్నాప్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను. ₹1,00,00,000? ఆ అమ్మాయి ఎక్కడ? మాదాపూర్. మాదాపూరా? అది ఎక్కడ ఉందిరా? మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో ఆ షూట్ జరిగిందో చూడు. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. ఈ ఐసు గడ్డల మీద పడుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ఐశ్వర్యరాయ్ సంగతి వచ్చారేంటి? అట్ట అనకండి. ఆ కుడి చేతి ఉందే ముదిరిపోయిన మమతా కులకర్ణి, ఆ. దాన్నే మీరు లైన్ లో పడేయాల్సింది. ఏట్రా దాని పడేయాలా? ఒరే, ఇప్పుడు మనం వంటల ప్రోగ్రామ్ చూస్తావా? అందులో యాంకర్ వంట బాగున్నా బాగాలేకపోయినా సూపర్ అంటది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. హలో, ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేయకండి, నేను జంతువులు తింటున్నాను. ఫస్ట్ టైం అండి అస్థికలు జంతికలు తింటాం. మా ఫేస్ చూసి మాట్లాడండి. అయ్యో, మీ ఫేసు బాగా మెలి తిప్పిన గొర్రె తోకలాగుంది దీని ఫేసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ. అనసూయకి మాకు తేడా ఏంటి? ఆవిడికి మీకు మలేరియాకి మలేషియాకి ఉన్నంత తేడా ఉంది. మీరెన్నైనా చెప్పండి, మీ ముగ్గురులో ఈడు మొహంలో ఎలుగుపోతున్నాడు. చాలా దీపాలు ఆరిపాడు, అందుకే వెలిగిపోతుంటాడు. వీళ్ళతో డిస్కషన్ ఏంటిగానే. ఇప్పుడు ఎలా ఉంది? విక్రమార్కుడు భుజాన శవం లాగా ఉంది. నీకు జలసరా నీకు. ఆ. చూడు, ఏదో రోజు పెద్ద సెలబ్రిటీ అవుతాను, అందరూ నా సిగ్నేచర్ కోసం ఎలా ఎగబెడతారు చూడు. సిగ్నేచర్ కాదు, ఆటోగ్రాఫ్ అది. రేయ్, నువ్వు దాని సంగతి చూడు. నేను మామూలుగా పడే టైప్ కాదు తెలుసా? నాకు తెలుసు నువ్వు కళ్ళు తిరిగి పడే టైపు రా. దాన్, మీకు కావాల్సిన దాన్ని కిడ్నాప్ తీసుకొచ్చా. అన్నయ్య, నన్ను కిడ్నాప్ చేశారు అన్నయ్య. నా చెల్లెల్ని కిడ్నాప్ చేశారేంట్రా? మరి ఆపోజిట్ డాన్స్ చెల్లెలు ఎవరు? మీ కళ్ళు కప్పి వాడి చెల్లినే కిడ్నాప్ చేసేలా చేశానరా నేనే. నీ కళ్ళు కప్పి నీ సెల్లినే కిడ్నాప్ చేశాను రా. అదిరా మావాడంటే రే. మీ చెల్లెలను మీకు ఇవ్వాలంటే ఆ డాన్స్ చైర్ మాకు ఇచ్చేయాలి. డాన్స్ చైర్ మన సొంతం. అదే చూశారు కదా, కుర్చీలాట. 2019 ఎలక్షన్ లో కుర్చీలాట కూడా ఇలాగే ఉంటది. ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. అమ్మా, నేను చెప్పేది తమిళనాడు రాజకీయం గురించి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏమే, నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను, టవల్ ఇవ్వు. ప్రతిరోజు కూడా టవల్ మర్చిపోతారండి. నేనేమో ఇప్పుడు టీ చెయ్యాలి. నేను ఈ పనే చెయ్యాలా, ఆ పనే చెయ్యాలా? అలాగే ఆ తడికాలతో అలా తొక్కుని రండి. అది కూడా నేనే తొడవాలి. ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరు. రాత్రి కనీసం పడుకునేటప్పుడు లైట్ అయిపోయారా అండి? కిరాణి కొట్టోడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఏమే, ఇప్పుడు నేను స్నానం చేసి తప్పు చేశానా, నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానా? జస్ట్ టవల్ అడిగిన పాపానికి ఈఫిల్ టవర్ అంత చర్చ పెట్టిందండి ఇది. యూట్యూబ్ లో హైపరాది అది చేశాడు ఇది చేశాడు అంటే ఏదో చేస్తాడని పెళ్లి చేసుకున్నానండి. వాళ్ళదేం పోయింది, హైపరాది అంతరిక్షంలో కూడా వెళ్ళాడని రాస్తారు. మనం ఏం చేయమంట? నా దృష్టిలో పెళ్ళాము యూట్యూబ్ రెండు ఒకటేనండి. చూసిన వెంటనే ఏముంది ఇందులో అని చూస్తాం, చూసిన తర్వాత ఏముంది ఇందులో, ఏముండదు. అలాగే ఉంటది వారం. మనకు ఆ పెళ్లిలో తలకి బాసికం కడతారు కదా, అందరూ అది బాసికం అనుకుంటారు. కాదు, అది పెళ్లి అనే తలనొప్పికి తాయెత్తది. ఆ తాలి కట్టగానే ఆ తాయెత్తు తెస్తారు, మన తలనొప్పి తెస్తారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది నిజం. కానీ పెళ్లి చేసుకుని ఆ స్వాతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నామండి, ఇది కూడా నిజం. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము, విడిచి ఉండలేము, అదేనే పెళ్ళామంటే. మరి ఇన్ని విషయాలు తెలిసిన ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చవరం అయితేనే కదా వివరం తెలిసేది. పోయి టిఫిన్ తీసుకురాబో. ఉంటే ఒకటే తలనొప్పి. అనసూయ గారు, బాగా తలనొప్పిగా ఉంది, ఒక చిన్న స్టెప్ వేద్దాం ఏంటి? తలనొప్పి స్టెప్. మరి మీరు కొరియోగ్రఫీ చేస్తారా? నేను డాన్స్ కొరియోగ్రఫీ చేయటం షీ టీమ్స్ అన్నిటికీ సుధీర్ కమిషనర్ గా పెట్టినట్టే ఉంటది. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చిట్టికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చిట్టికి వాటికి చెయ్యి
చాలా డెవలప్ అయ్యాయి డాన్స్ లో. ఆపేసరే మీ ఆవిడ వెయ్యండి, లైన్ వెయ్యండి. శోభనం గదిలో అందరు కూర్చొని కానివ్వండి కానివ్వండి అంటే ఏం చేస్తాం? అలాగే పిల్లం పక్క నుండి లైన్ వేయండి అంటే మనం ఏం చేస్తాం? అనసూయతో డాన్స్ చేస్తే ఏదో సాధించాము అన్న ఫీల్ ఉంటది. మరి నాతో వేస్తే బతికి ఏం సాధించావు అని బాధ ఉంటది. షబా. ఏంటి ఈ కూర? మూసుకొని తినండి. ఓసిని, అది కూడా లేదా మాకు? అంత స్వేచ్ఛ ఉన్న మన దేశంలో కూరలో ఉప్పు ఎక్కువ అయితే చెప్పే స్వేచ్ఛ లేదండి మనకి. ఎక్కడికి అవన్నీ? ఇది కొత్త చీరలు కొన్నాను కదండి, పాత చీరలు డొనేట్ చేద్దామని. దేనికి? ఆకలితో ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదండి. నీ సైజు బట్టలు వేసుకునే వాళ్ళు ఆకలితో ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ పెట్టు. ఏదైనా సరే మీరు మారిపోయారండి. మీకు ఎలాగైనా సరే పంచాంగం చూపించాలి. ఆ పంచాంగాల మీద నాకు నమ్మకం లేదే, తీసేయి. అసలు మీరు నన్ను ఎలా ప్రపోజ్ చేశారో నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి మళ్ళీ నువ్వు బోర్డు ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి నువ్వు మళ్ళీ బోర్డు పెన్సిల్ నీ పక్కరా. పంచాంగాల మీద ఎందుకు నమ్మకం లేదంటున్నానంటే, నేను ఉగాది రోజు అన్ని పార్టీ ఆఫీసులో పూజలు జరిగాయా? అందరికీ మీరే గెలుస్తారు. ఆ రోజు పోయింది నాకు నమ్మకం. ఇంకా నాకు జీవితంలో ఆ నమ్మకం మళ్ళీ తిరిగి రాదు. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. నిజమైన అన్నా చెల్లెలా ఉన్నారా? జాతి గర్వపడే పిల్లల్ని కనమంటే కోతి సిగ్గుపడే పిల్లల్ని కనింది. ఏంటమ్మా చదువుతున్నావు? అదే రోగాలు అవి తగ్గు మార్గాలని కొత్త పాఠం వచ్చిందిలే. నాన్నగారు, మా కాలేజీలో అందరూ జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్తున్నారు. మీరు డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్తా. దానికి థియేటర్ దాకా ఎందుకే? ముగ్గురు ఎదురుగా నుంచోండి. జురాసిక్ పార్క్ 3Dలో చూసినట్టే ఉంటది. చిన్నపిల్లలండి, ఎందుకండి అలా మాట్లాడతారు? వాడిని తీసుకొని బయటకు వెళ్తే ఏంటి తాత ఇంకా పోలేదా అని అడుగుతున్నారు. కాదండి, నా కొడుకంటే షాకుతో వాళ్ళు పోతున్నారు. మరి దీన్ని తీసుకోవచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మేక అనుకోని ఆకులు తినిపిస్తున్నారు. మన బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే మంచిదనే నమ్మకం ఉంటది కదండి ఫ్యామిలీలో. ఇది ఎదురొస్తే వెళ్ళడానికి అసలు దారే ఉండదు. ఇది ఎదురొస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. పోనీ ఇవన్నీ కాదు, వాడిని ఎదురు రమ్మంటే మన కదిలే లోపే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడిని లోపలికి తీసుకురావడం తప్ప ఇంతవరకు నేను బయటకు వెళ్ళింది లేదు. ఏమంటే ఏం చేస్తున్నారు? రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారా? ఎవరు తగ్గట్లే, ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టలు షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డ్రా వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టలు షాప్ కొంటారు కదండి, లండన్ డ్రైవ్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ఏమన్నా కొరియర్ ఇచ్చిన మరేం లేదా? ఉందరా, ఒకసారి ఇక్కడే ఉండి చెప్తా. తగలయ్యా, ఒక్క డైలాగ్ తో ఎంత నవ్వించాడు. మేము రెడీ అండి నాన్నగారు. పుట్టిన దేశం వదిలేయాలంటే తెగ రెడీ అవుతారు. అదే పుట్టింటికి వెళ్ళమంటే ఒక అడుగు కూడా ముందుకేరు. పదండి పదండి. నానా రే, నువ్వు మాటి మాటికి నాన్న అనకరా. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దేనికి నాన్నగారు? అబ్బా, ఇన్సూరెన్స్ కోసమే పుట్టినట్టున్నావురా. నాన్నగారు, ఇక్కడ క్లైమాక్స్ ఇదైనట్టుంది నాన్నగారు. క్లైమాక్స్ కాదే, క్లైమేట్. అదే నాన్నగారు, నా అందం ఏదో పాడేటట్టుకుంది. త్వరగా ఏసీ బుక్ చేయండి. హుస్సేన్ సాగర్ లో హుస్సేన్ కోసం ఎతకటం, నాగార్జున సాగర్ లో నాగార్జున కోసం ఎతకటం, నీ ఫేస్ లో అందం కోసం ఎతకినా ఎక్కడ దొరకదే అది. నమస్కారం, వెల్కమ్ టు ఫారెన్. పొరపాటు మేము వెస్ట్ ఇండీస్ వచ్చినట్టున్నాం. అన్న పదండి. దిస్ ఈజ్ లండన్. ఓ లండన్. దేశం మారినా మీ దేహం మారలేదండి. ఏంటో మీకు అన్ని తిప్పి చూపించడానికి మా గైడ్ చేస్తారు. పిలిపించండి, గెలిపించండి. ఓ, మొత్తం ఇండియా అయిపోయినట్టు ఫారెన్ మీద పడ్డాడు. ఏంటి సార్, ఫారెన్ లో కూడా మాదాపూర్ ఉందా? మాదాపూర్ ఎక్కడ ఎందుకు ఉంటుందా? ఏమో, మీరు అక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనిపిస్తుంది మాకు. కొడితే రక్తం పడిద్ది. మేము కొడితే మాత్రం ఉగాది పచ్చడి పడిద్ది అంటారా? మేము కొట్టినా కూడా రక్తమే పడి చంపుతారే. ఇదిగో, ఇక్కడ దగ్గరలో డ్రీమ్ హౌస్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్. కావాలంటే గూగుల్ లో కొట్టండి, డిఎన్ కొట్టండి చాలు. డిఎన్ కొడితే దొరబాబు వీడియోస్ వస్తున్నాయండి. మొత్తం కొట్టండి. డ్రీమ్ హౌస్. సూపర్ ఉందండి డ్రీమ్ హౌస్. అదే, ఇందులోనే మీ షూటింగ్లన్నీ. ఆ హౌస్
రివర్స్ వద్దురా, కొంచెం ముందుకెళ్తే 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం వస్తుందండి. 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం. బాబు నీ ఫ్రెండే అనుకుంటా. సార్ ఇక్కడ మా గ్లామర్ ని తట్టుకోవాలంటే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవాలి, తీసుకోండి. ఏంటి ఇలా తాగి వీళ్ళు ఎవరు పాడైపోతే ఏం చేస్తారండి? వచ్చే జన్మలో నాకంటూ దేవుడు ప్రత్యక్షం అయితే 2 పళ్ళు బదులు మొత్తం 32 లెవర్లు ఏమని అడుగుతానే. ఈ రోజుకి మీరు అందరు ఇక్కడ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మీ అందరికి స్టార్ హౌస్ అని ఒకటి ఉంది, అది చూపిస్తా. నాన్నగారు ఇక్కడ పడుకుందాం. నాన్నగారు మనం ఎక్కడికి వెళ్ళాలి కదా. ఏమండి బ్యాగులు డబ్బులు మొత్తం పోయాయండి. నాన్నగారు మొత్తం మన అన్ని పట్టుకుపోయారండి నాన్నగారు. పొద్దున్నే ఏదో స్టార్ చూపిస్తానన్నాడు, ఇదేనాది? అన్ని పోయిన తర్వాత ఈ మాత్రం ఎందుకు నాన్నగారి మంటలో పాడేస్తాను. లక్కీ ట్రిప్ అని వచ్చారు, మొత్తం కొట్టేశారు. తగలయ్యా. పోదండి పోదాం, మనం ఇండియా మంచిదండి, పోదాం పోదండి. సరే ఆ వేసాలు పాస్పోర్ట్లో పెట్టండి. అన్ని పోయినాయి కదా ఈ మంటలో పడేసానండి. మామూలుగానే మన అంతంత మాత్రం ఫేసులు ఇంకా అందులో పడితే ఉంటాయి అంటారు అవి. హలో హలో, మేము కొరియర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి ఆది గారి వెళ్ళవలసిన కొరియర్ పొరపాటున మీకు ఇచ్చారండి. నాన్నగారు ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? ఏదో ఒకసారి నువ్వు ఆ బండి తీసుకో, నువ్వు తాడు పట్టుకో. వానా 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 నానా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతిపోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక. 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 యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, పరువంతా నాతో భోగిస్తావా బాలిక. కోరమీసంలో కోపం కోరుకుంటున్నా, కూడదంటానా కొరికేసినా. నీ పంట పండింది అది. కాసేపు నువ్వు అక్కడ కూర్చొని ఆమెను ఇక్కడ పంపించి చెప్పేసి కిచ్చంతా కప్పిడి చేద్దాం. ఏమండి నువ్వు ఇలాగే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొమ్ములు తోకాలేని జంతువుల్ని మనుషులు అంటారనిపిస్తుంది. అంటారు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మీ మగవాళ్ళ హవానే నడుస్తుంది కదా. మగాల డామినేషన్. అవును. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సోపు యాడ్ చూసావా? చూశాను. ఎప్పటి నుంచో వస్తుంది మమ్మీ 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 అని వాళ్ళ అమ్మని చూపిస్తారు గానీ అదే సోపు వాళ్ళ నాన్న కూడా వాడతారు కదా. ఇప్పుడు చూపించారండి. ఇప్పుడు చెప్పండి ఎవరు డామినేషన్ ఎక్కువ ఉందో? తెలియక అన్నాలండి. ఏమండోయ్ ఈ రోజు మన పెళ్లి రోజు. ఏంటి మళ్ళీ వచ్చిందా? అదేంటి మీకు గుర్తులేదా? పెళ్లి రోజు వించేదే వేనాలు తెగిపోయినట్టు ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పెళ్ళయి మనకి 5 ఏళ్ళు అవుతుంది, అప్పుడే ఓపిక వెళ్ళినట్టు ఫీల్ అవుతారేంటి? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి కూడా 5 ఏళ్ళే అయింది. అప్పుడున్న ధనరాజు ఇప్పుడు ఉన్నాడా? లేడు. అప్పుడున్న చంటి ఇప్పుడు ఉన్నాడా? లేడు. అలాగే అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదే. మరి అప్పుడున్న రాఘం ఇప్పుడు ఉన్నాడు కదా. ఆయన ఒకడు మా ప్రాణాలు తీయడానికి ఇంకా ఉన్నాడు. అది కాదండి, నాకు ఒక కొడుకు పుడితే మా అమ్మ వాడిని ఇలా పైకెత్తుకొని అమరేంద్ర బాహుబలి అని అనాలనుకుంటున్నా. నాకు కూడా మీ అమ్మను పైకెత్తి అమర్ రహే అనాలనుంది. దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుందండి, ఈ మధ్యన మన ఇద్దరికి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం అయితే ఉంది. మొగుడు పిల్లల కమ్యూనికేషన్ అనేది మెడికల్ షాప్ వాడికి డాక్టర్ కి ఉన్న కమ్యూనికేషన్ లాగా ఉండాలి. వీడి రాత వాడికి, వాడి రాత వీడికి తప్ప వీళ్ళ తలరాతలు రాసిన భగవంతుడికి కూడా అర్థం కాదు. మన గొడవలు అనేది ఎప్పుడు ఉండేవాళ్ళండి. ఈ రోజు మీకోసమని సాప్ వేసాను, దాని మీద మల్లె పూలు కూడా వేసాను. బాబోయ్, అసలు ఈ సాప్ అనేది ఎందుకని పెట్టాడండి తెలుసా? తెలుసు, అందులో సముద్రంలో పడేయడానికి. ఎందుకు ఆ మాట రండి. నేను పొలిటీషియన్ గా పుట్టినా బాగుండేది. ఎందుకో? ఇలాంటివి కూడా వాయిదా వేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకు 2 కవల పిల్లలు పుడితే వాళ్ళలో రాము ఎవరో సోము ఎవరో అలా కన్ఫ్యూజ్ గా ఉంటే అది తలుచుకుంటే ఎంత బాగుంటుందో. నాకు కూడా ఒక పని మనిషిని పెట్టుకుని దాన్ని నీ చీర కట్టుకోమని, అందులో నువ్వెవరో పని మనిషి ఎవరో ఆ కన్ఫ్యూజన్ ఎంత బాగుంటది చెప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఒక కలగా మారినా బాగుండు. ట్రై చేయవే, మారుద్ది ఏముంది? ఘనంగా చేసిన సుధీరు రష్మి పెళ్ళే లాస్ట్ కలగా మారింది. బొక్కలో నీ పెళ్లి మారదా?
అదేంటండి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం నాకు ఎందుకు నిజం అనిపిస్తుందండి. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసాక ఆ రోజు నా పక్కన కూర్చొని నాగబాబు గారికి కాసేపు ఏం అర్థం కాల. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నాకు అక్కడ ఫోన్లు వస్తున్నాయి. ఏం పని లేదు. హలో, మంత్రి గారి కుమార్తెకి మేము సెక్యూరిటీగా రావాలా? ఆమెను కిడ్నాప్ చేయబోతున్నారా? వస్తున్నామండి. ఓకే. అరే మన సెక్యూరిటీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు? రండి. ఈడెవడు వృత్తి కొత్తగా కనపడుతున్నాడు? పరదేశి అని. అదేం పేర్రా? వెరైటీగా ఉండాలని. నీలాంటోడే వెరైటీగా ఉండాలని రజనీకాంత్ సినిమాకి రత్రావి చేత ప్రమోషన్ చేయించారంట. ఏంటో డల్గా ఉన్నావేంట్రా? నేను ఇక్కడ నుంచి మంచోడుగా అని మారదారనుకుంటున్నాను రా. ఈ రోజుల్లో మంచోడు అనిపించుకోవాలంటే మంచోడని పేరు మార్చుకోవడమే, వేరే మార్గం లేదు. నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా? ఇచ్చేయకుండా ఏం చేస్తారా? వంటల ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేస్తాడు. అందులో ఈడేం చేస్తాడు? పత్తి బిర్యానీ తయారు చేయడం ఎలా అని. రే బిర్యానీ అంటే గుర్తొచ్చింది. ఇంతమంది వచ్చా మీ ఇంట్లో ఏర్పాట్లు చేయొచ్చు కదరా? ఇది మీ అందరికి. రోజా గారు తినడానికి రవ్వ దోశ లేదంటే అనసూయ వచ్చి ఆనియన్ దోశ అడిగిందంట. సర్లే, మంత్రి గారు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారంట. మనందరం ఇప్పుడు సెక్యూరిటీకి వెళ్ళాలి. పదండి. నువ్వు మా సెక్యూరిటీ టీం అందరికి లీడర్ నీ ఎంట్రీ ఎలా ఉండాలి? సోమోలు లేగాలి, కార్లు లేగాలి, బస్సులు లేగాలి, లారీలు లేగాలి. మనకిచ్చే పేమెంట్ కి స్కిట్లు వేస్తే చాలు. స్కిట్లు వేస్తే చాలు. ఏరా ఆయన వస్తానన్నాడు, ఇంకా రాలేదు. హలో 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 మంత్రి అన్నారు. నేనే ఆ మంత్రిని. అసలు ఎవరుకున్నావురా? ఓటేసేటప్పుడు 500 అప్పించి తర్వాత దానికి 5 లక్షలు వడ్డీ వసూలు చేయడమే. మా గురించి ఏం తెలుసా నీకు? అయ్యో, మీ గురించి తెలియపోవడం ఏంటండి? ఎన్నికల ముందు రైతులకు పెద్దపేట అంటారు, తర్వాత కింద కత్తిపేట పెడతారు. మళ్ళా నిజాయితీ పరు నువ్వు చూసుండవయ్యా. ఏది మీది? మీ దగ్గర నిజాయితీని ఎతకటం మన అభి టీంలో నవీన్ తల్లో పేలు ఎతికినట్టే ఉంటది. వచ్చిన పని మాత్రం చూసుకోండి. మంత్రి కూతురు అంటే మగధీరాలో కాజల్ లాగా ఉంటది అనుకోండి. ఇదేంటంటే మంత్రసాని లాగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మీరంతా నా సర్వెంట్లు, అందరూ తలలు దించుకోండి. ఓకే, ఇది నా రేంజ్. ఎలా ఉంది? మేమేదో మీ సంతాప సభకు వచ్చినట్టే ఉంది. టైం టేబుల్ చెప్తాను, రాసుకోండి. ఓకే. ఉదయం టిఫిన్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. ఓకే. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. రాత్రికి దీపం తెచ్చి తల దగ్గర పెట్టాలి. రాసుకున్నానండి. ఓకే 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 ఓకే, సైలెన్స్ ప్లీజ్. ఈ టైంకి నేను పబ్కి వెళ్ళాలి. కమాన్ సే వీళ్ళిద్దరికి సెక్యూరిటీగా నేను ఉంటాను, మీరు వెళ్ళండి. ఒరే, నిన్ను సెక్యూరిటీగా పెట్టడం గంధపు చక్కలకి వీరప్పన్న కాపలా పెట్టినట్టే ఉంటది. ఇట్రా. అంతకు ముందు కాలువ గట్ల దగ్గర గేదెలు కాసేవాళ్ళ హే 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 అంటారా మీరు? యో 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 అంటున్నారా? ఓకేలే. టీకాలు పోలియో చుక్కలు కాదండి, టాటూలు. టాటూలు వేసుకుంటారా? నాకు ఇక్కడ లస్సీ దొరుకుతుందా? ఏంటమ్మా లస్సీ? ఎందుకు? ఒక పెరుగన్నం ప్లేట్ 2 పచ్చిమిరకాయలు కూడా ఆర్డర్ చేయి. ఇది పబ్ అనుకున్నావా, సుబ్బయ్య హోటల్ అనుకున్నావా? అట్లా మీకు తెలుసండి. ఒరే కృపాకారం, నువ్వు అక్కడ పని చేసే కదా వచ్చావు? అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. కాదండి, అక్కడ మిగిలిపోయిన ప్లేట్లన్నీ మీరే. అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. అంటే యాక్చువల్ గా ఆ రోజు ఆ మిగిలిపోయిన సారీ అండి, మీకు ఏ సాంగ్ కావాలో మా అందరికి తెలుసు, కానీ పొరపాటున వాళ్ళ పబ్బులో సార్ ఎవరో నన్ను లాక్కెళ్తున్నారు, నన్ను తీసుకెళ్తారు. అరే మంత్రి గారు కూతురు ఎవరో తీసుకెళ్తారో చూడండి రా. లక్షల శాలరీస్ ఇచ్చాను కదా మీకు. పసి పిల్లని కాపాడలేకపోయారా? పసి పిల్లని. పసిపిల్ల సార్, దాన్ని కాపాడలేకపోయినందుకు కూడా మేము బాధపడట్లేదు సార్. మీరు పసిపిల్లలంటే నేను హర్ట్ అవుతాను సార్, ప్లీజ్. పందుల్లాగా తింటాం కాదురా ఈ పొట్టలేంట్రా? పొట్టలేంటి? పొట్ల సార్, జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పొట్ట ఒకసారి వస్తే పోదు సార్. మీరు దాన్ని అనుమానించకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రి గారు అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలిసింది. అసలు ఎలా జరిగింది, ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రే. రేపు ఎలక్షన్ లో నన్ను తొక్కేయడానికి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు.
ఎందుకు పప్ప నన్ను లోపల పెట్టా? మీడియా వచ్చింది, టీవీలో కనపడతాను. ఏంట్రా ఇది? సానుభూతి ఓట్లు పడతాయని. అరే సానుభూతి ఓట్లు కావాలంటే దాన్ని కిడ్నాప్ చేయాలా? అది నీ కూతురు అని చెప్తే చాలు, ఆటోమేటిక్ సానుభూతి వస్తే ఓట్లు వేస్తారు. ఈ శవాల మీద చిల్లరేరుకునేదానికి మేము సెక్యూరిటీ. మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం. మంచి జరిగితేనేమో అధికార పక్షం, చెడు జరిగితే ప్రతిపక్షం కుట్ర. మిమ్మల్ని తగలయ్యా పగలే. जबरदस्त खतरनाक कॉमेडी शो। అనసూయ గారు, ఏంటండి ఈ పేదరికం? బంగారు రంగుల చిలక పలకవే నా మీద ప్రేమే ఉందని. ఏంటండి అలాగే చూస్తూ ఉన్నారు? సంగీతానికి రాళ్లే కరిగినాయి అంటారు. రోజుకు ఒక పాటతో ఎంట్రీ ఇచ్చినా నువ్వు కరగవేంటి జానకి? అన్యోన్యంగానే ఉన్నాం కదండి. అన్యోన్యం అంటే స్టేజ్ మీద టీం లీడర్ కి టీం మెంబర్ కి ఉండే ఫ్రెండ్షిప్ లా ఉండాలి, అంతేగాని స్టేజ్ వెనక పేమెంట్ల కోసం వాళ్ళు పడే గొడవలా ఉండకూడదు జానకి. మీరు ఇలాగే మాట్లాడతారు. మొన్న ఉమర్స్ గారి నాడు కనీసం విషెస్ చెప్పాడా అండి? ఓ, అందరికీ చెప్పలేదని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు చెప్దాం. సింహాల లాంటి పుత్రులను కన్న తల్లులకు, ఆ సింహాలని కుందేళ్లుగా మార్చే పిల్లలకు బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి అనే మ్యాటర్ లో అవసరం అనవసరం ఏమీ లేదు జానకి. నా దృష్టిలో పెళ్లి అంటే అది ఒక నాన్ బెయిలబుల్ కేసు, దాని నుంచి ఎవ్వడూ కాపాడలేడు. ఆర్పి టీమ్ లో రాజమౌళిని చేసుకున్నాను కాదు. ఆయన లివర్ చెడిపోయిందని సెలైన్ ఎక్కిస్తే ఆ సెలైన్ లో క్వార్టర్ కలుపుకొని తాగే రకం వాడు. వాణ్ణి చేసుకుని నువ్వేం చేస్తావే? మీరైతే మాత్రం ఏం చేశారని ఒక్క చీరైనా కొనిపెట్టారా? జానకి, డబ్బును వస్తువుగా మార్చడం చాలా ఈజీ, కానీ వస్తువును డబ్బుగా మార్చడం చాలా కష్టం జానకి. ఇదేనండి, ఏదైనా అడిగితే మాత్రం ఇలాంటి సూక్తులన్నీ చెప్తాడు. ఈ సమాజంలో ఇవి కామన్. ఒక్కసారి ప్రే ఫర్ సిరియా వార్ అని చెప్పు, ఒక్కడు రాడు. అదే రన్ ఫర్ ప్రియా వారియర్ అని చెప్పు, రోడ్లు నిండిపోతాయి. ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. చేతులు అంత దురదగా ఉంటే జాలిం లోషన్ రాసుకోమని, అంతేగాని నా దగ్గర ఇలాంటి శకల పడితే మామూలుగా ఉంటుంది. ఏదైనా ఉద్యోగం చేసి మన ఫ్యామిలీని పోషించవచ్చు కదండి. ఏం చేయమంటావు జానకి? నేను కనిపెట్టాల్సినవన్నీ ముందే కనిపెట్టేసి నాకు పని లేకుండా చేశారు ఈ జనాలు. మన పిల్లలు ఎక్కడున్నారు? ఏంట్రా ఎదుగుతున్నావు? నా ఫోన్ కనపడతలేదు నాన్న. ప్రతి మనిషిలోనూ ఒక సిఐడి ఉంటాడు. అది మన ఫోను కనపడినప్పుడు వాడు బయటకు వస్తాడు. ఇలాగే ఏముందిరా అందులో? రాత్రి పున్నమనాగ సినిమా చూస్తుంటే సగంలో నెట్ అయిపోయిందనా. పున్నామ నరకం నుంచి కాపాడేవాడిని పుత్రుడు అంటారు. ఇలా పున్నమి నాగు సినిమాలు చూసేవాడిని ఏమంటారు బాబు గారు? దొరబాబు అంటారు. వాడు బతుకేదో వాడు బతుకుతున్నాడండి. వాడి మీద ఎందుకు అలా పడేడుస్తారు? అవునులే, కత్తికి లేని దురద కాంతారావుకి ఎందుకు? ఏంటి నాన్న ఈ వెటకారం? అసలు ఏంటి ఈ పేదరికం? నోటీస్ బోర్డు లో మన పేర్లు పెట్టారు తెలుసా? ఈ పేదరికం, ధనవంతుడు, ఈ డిఫరెన్స్లు చచ్చాక కూడా ఉంటాయిరా. ఒక పేదవాడు చనిపోతే శవం అంటారు. అదే ఒక మధ్యతరగతి వాడు చనిపోతే మృతదేహం అంటారు. అదే ఒక ధనికుడు చనిపోతే భౌతిక కాయం, పార్థివ దేహం. దుర్గారావుకి నోరు కూడా తిరగనంత పెద్ద పెద్ద పదాలు వాడతారు. నా దృష్టిలో నేను చెప్పాలంటే, ఒక ఇంట్లో సైకిల్ ఉండాలనుకునేవాడు మధ్య తరగతి వాడు. అదే ఇంట్లో ఫ్యాన్ ఉండాలనుకునేవాడు ధనవంతుడు. ఆ సైకిల్ తొక్కాలంటే ఒంట్లో, ఆ ఫ్యాన్ తిరగాలంటే ఇంట్లో పవర్ ఉండాలని తెలుసుకునేవాడే రా పేదవాడు. ఇంత పేదరికంలో కూడా ఈ ఇద్దరు పిల్లలు మనకు అవసరమా అండి? పిల్లల్ని కన్నాక ఖర్చులు ఉంటాయి గానీ కనడానికి ఖర్చే ఉంది జానికి. అందుకే ఈ సమాజంలో కాపురం అంటే చాలు, కాకర పువ్వుతులు కాల్చినంత ఈజీగా కాల్చేస్తారు, కనేస్తారు. కానీ కన్నాక ఆ ఖర్చులు చూశాక అర్థమైద్ది, మనం కాల్చింది కాకర పువ్వుతులు కాదు 1000 వాలాలు అని. ఏమండి, మన గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలండి. నీలాంటిదే అందరూ గొప్పగా చెప్పుకోవాలని పట్టు చీరతో ఊరేసుకుందంట. ఎవరండి మీరు? పేమెంట్ తీసుకున్న వాళ్ళేమో యాక్టింగ్ చేయట్లేదు, ఏ పేమెంట్ లేనోడేమో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నువ్వు అవినాష్ లాగా హడావిడి చేయకుండా అప్పారావు లాగా నెమ్మదిగా చెప్పవా? నేను ఒరిజినల్ దొంగతనం చేశాను. ఊరి చివర పెద్ద బంగ్లా ఉంది, దాని పక్కన పెద్ద మర్రి చెట్టు, దాని కింద కానీ
ఆ వజ్రాల మూట ఏదో మనం దొరికితే. వజ్రాలు ఉన్నాయి ఓకే, వాడు చివర్లో కానీ అన్నాడు, అది చాలా డేంజర్, కానీ తర్వాత చాలా జరుగుతుంటాయి. ఆ వజ్రాల వేటకు బయలుదేరదాం. ఎలాగైనా ఆ వజ్రాలు సంపాదించి మా పేదరికాన్ని పోగొట్టుకుందాం. జానకి ఆగండి, మీరు అనుకున్నది సాధించాలంటే ఆ శిల్పాలకి శాప విమోచనం కలిగించాలి. ఇది ఎక్కడి సుందర రూపం ఒక బేరీ భామా పోరాటం. బొమ్మలు తాగితే బొమ్మలు వచ్చినాయి ఏంటండి? మేము ఆ లోకంలో దేవకన్యలం, అదే ఈ లోకంలో పోతే మమ్మల్ని హీరోయిన్ల కింద పెట్టి సినిమా తీస్తారు తెలుసా? మొన్న ఏదో చర్చలు ఫెయిల్ అవటం వల్ల థియేటర్లు మూసేశారు. మీరు హీరోయిన్లు అయితే స్వచ్ఛందంగా మూసేస్తారు. ఊరుకోనానా, మీరు వచ్చి కాజల్లా ఉన్నారు. మీరు కత్తిన్నా కైఫ్లా ఉన్నారు. మీ ఇద్దరు కరువులో ఉన్నారు. మానవా, ఏం మాట్లాడుతున్నారు? మా లోకంలో రంభ, ఊర్వశి, మేనకలు మమ్మల్ని చూసి తూ అని ఉమ్మేశారు. మానవా, మాకు అపారమైన శక్తులు ఉన్నాయి తెలుసునా? ఏది ఒక్కసారి ఇక్కడ దాకరా. శక్తి లేదు మానవ, నడవటానికి శక్తి లేదు కానీ దీని దగ్గర అపారమైన శక్తులు ఉన్నాయంట. మానవా, మా లోకాలకి వెళ్ళే టైం అయింది. నీ కోరికేంటో చెప్పు. మాకు ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఇక్కడి నుంచి 7 భోజనాల దూరంలో ఒక మర్రి చెట్టు. కానీ మీరు అనవసరంగా చాలా మేకప్ వేసి ట్రై చేశారు, కానీ మీరు మామూలుగా కూడా రాక్షసులాగే ఉంటారు. నాది సేమ్ ఫీలింగ్. వీడితో మాట్లాడినా వీడిని ఇలా కొట్టి అలా ఎగరే. ఇలా కొడితే అలా ఎగరటానికి ఇది బోయపాటి గారి సినిమా కాదు, 10 నిమిషాల స్కిట్టు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంటుందని మా అందరికీ తెలుసు. ఆ చిలకని పట్టుకుంటా, నీ ప్రాణం తీస్తా. అది మర్యాదగా చెప్పు పోయేటప్పుడు. ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయి? మర్రి చెట్టు త్వరలో. కానీ ఓరి మీ కానీ ప్రతి ఒక్కడు మర్రి చెట్టు కింద అన్నాడంటే మర్రి చెట్టు కింద పుట్ట ఉంది. ఏమండి ఈ పుట్టలో పాములు ఉంటాయా? లేదు, పులిహార పొట్లాలు ఉంటాయి, తిను. దొరబాబు నువ్వు గాని రతి బాగుంటాయి అందులో. మీది కాటేసే జాతే కదా, నేనేమనలే కానీ. ఒక్క నిమిషం రే, పాములతో డీలింగ్ చేస్తున్నా. క్యారే సిట్టింగ్ నరసయ్య పెట్టండి రా. ఒక్కనే వచ్చా, దిల్లుంటే గుంపుగా రండి. ఏముందేంటి ఇందులో ఏంటి రాళ్ళు ఉన్నాయేంటి? బాగా చేశారు సార్, బాగా చేశారు. మేము దురాశ దుఃఖానికి చేయటని ఓ నాటికి వేస్తున్నాం, మీరు అందులో లైవ్ లో నటించారు. ఈయనకి సాలువా కప్పి దండ ఏంటమ్మా? ఏదో ఒకసారి దాన్ని అలాగే పట్టుకోండి దీన్ని. जबरदस्त खतरनाक कॉमेडी शो. వద్దంటే వినడే ఓ గిరి. ఏంట్రా కట్ల పాములాగా నన్ను తగులుకున్నారు? పక్కటి శ్యామల రాత్రి నా కల్లోకి వచ్చిందిరా. నాకు కూడా పక్కింటి శ్యామల కల్లోకి వచ్చిందిరా. నా కల్లోకి మాత్రం పావలా శ్యామల వచ్చిందా? నా కల్లో కూడా పక్కింటి శ్యామలానే వచ్చింది. నువ్వు పని చేయరా, పంచదార తక్కువ వేసి కాఫీ పొడి ఎక్కువ వేసి ఒక కాఫీ తీసుకురారా. ఒరే నువ్వు పాలు ఎక్కువ వేసి టీ పొడి తక్కువ వేసి ఓ టీ తీసుకురారా. ఒరే పదును ఎక్కువగా ఉండి పొడవ తక్కువగా ఉండి ఒక గుణపం తీసుకురండి రా. నువ్వు రాత్రి తాగి రూమ్ కి వచ్చావు కదా, నీకెలా తెలుసురా? బస్సులో ఒక అమ్మాయికి లేచి మరీ సీట్ ఇచ్చావంట. అమ్మాయికి లేచి సీట్ ఇస్తే తాగినట్టేనా? ఆ బస్సులో కండక్టర్ నువ్వు తప్ప ఎవడూ లేడు ఆ టైంలో. అరే స్టార్ట్ చేద్దాం, రోజు చేసేదేగా. రోజు లేవగానే నాకే ఎందుకురా దండం పెడతారు? మనకు స్వాతంత్రం రావడంలో నీ పాత్ర కూడా ఉందని తెలిసిందిరా. నాకు తెలియక అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. ఒరే ఇక్కడ మనం ముగ్గురు ఉన్నాం, కానీ అనసూయ ఎందుకురా నా వంకే చూస్తుంది? అంటే వాళ్ళ తాత గుర్తొచ్చుంటాడు చూస్తుంది. అది సరే పక్కన పెట్టండి రా. మరి రోజా గారు ఎందుకురా నా వంకే చూస్తాడు? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటేసే ఎవరికైనా నువ్వు ఉంటావా పోతావా అని చూస్తాను.
ఇదంతా వింటుంటే నాకు పెళ్ళి అవదేమో భయం వేస్తుందిరా. అయినా మాత్రం ప్రయోజనమే ఉందిరా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. వాడిని ఎందుకు రాలా అంటో వాడు చాలా మంచోడురా. నువ్వు ప్రతిసారి మంచోడు మంచోడు అనుకో. ప్రతి మనిషిలోనూ ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు ఆధార్ కార్డు ఫోటో తీస్తే బయటకు వస్తాడు వాడు. ఆ పేపర్ ఎట్టేయండి, న్యూస్ అయినా చదువుతాం. ముందు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. బ్యాచులర్ ఈసారి కూడా ఆదాయం తక్కువేరా. రాశి ఫలాల్లో ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆదుకోవాలండి. ఈసారి ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు. ఎవర్రైనా ఎవరో చెప్తే ఎడిటింగ్లు తీసేస్తారా. ఆయన అంటే చాలా ఆడియన్స్ కి అర్థమైపోద్ది. దేని గురించిరా? క్రికెటర్ గురించే. ఐపీఎల్ లో ధోనియే గెలుస్తాడని చెప్తున్నా నేను. పేపర్ తర్వాత రా, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది గుర్తుందా? ఏం ఎగ్జామ్స్ సార్, పిచ్చి లేస్తుందండి మామూలుగా లేదు. ఇదిగో బుక్ ఉంటుందా, తీస్తాం, కూర్చుంటాం. ఈ రోజు ఎలాగైనా స్టేట్ టాపర్ అవ్వాలని తీస్తాం. కాసేపు అవుతాం, డిస్ట్రిక్ట్ టాపర్ అయితే చాలే. ఇంకా సేపటికి కాలేజీ టాపర్ అవుతే ఏమైంది ఇప్పుడు? ఇంకా సేపటికి ఏం చదువుకోని వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు, మనం బతకలేమా? పడుకుందాం పదండి. ఈ ఫిలాసఫీ ఎప్పటి నుంచో ఉంది. ఒరే మనకు ఉద్యోగాలు రావేమో. ఎప్పటికి రావురా. ఒరే ఉద్యోగం రాకపోతే నలుగురు ఏమనుకుంటారా? చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నా. 10th క్లాసులో 5 మార్కులు తగ్గినాయి, నలుగురు ఏమనుకుంటున్నారా అన్నారు. ఇంటర్ లో లవ్ ఫెయిల్ అయింది, నలుగురు ఏమనుకుంటారా అన్నారు. ఆ నలుగురు గురించి ఎదుగుతానే ఉన్న ఎంతవరకు కనపాలా నాకు ఆ నలుగురు. ఏమైనా సరే మనల్ని పైకి రావాలని ఎవరో ప్రోత్సహించట్లేదా? ఏ పరిచయం లేకుండా మనల్ని పైకి రావాలి అని అనుకునేది ఎవరు? బస్ కండక్టర్, ఇంకెవ్వరు. ఏ దేనికైనా అదృష్టం ఉండాలి. ఈ అదృష్టం దరిద్రం అనేది చాలా గమ్మత్తుగా ఉంటాయండి. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, అక్కడ రిసెప్షన్ లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటది, అదే అదృష్టం. కానీ మన జబ్బులు ఆ అమ్మాయికే చెప్పుకోవాల్సి వస్తుంది, అది దరిద్రం. బాబు గారు, మేడం గారు, రోజు పూజ చేస్తుంటా, కానీ ఏ దేవుడు ఒక్క రోజున ప్రత్యక్షం అవడే? పాలలో పురుగులు మందు కలుపుకుందాక అందరు దేవుళ్ళు ఒకేసారి ప్రత్యక్షం అవుతారు. ఏం మాట్లాడుతున్నావు? ఈ ఫిగర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? చేతులు ఇలా పెట్టారనుకో రజనీకాంత్ ఫ్యాన్స్, చేతులు ఇలా ఆడించారనుకో కమల్ హాసన్ ఫ్యాన్స్, చేతులు ఇలా జోడించారనుకో దీని ఫ్యాన్స్. శాంతి, ఏంటండి కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చేసావేంటి? అంటే చీరకు తగ్గ మ్యాచింగ్ చెప్పులు దొరకలేదండి. నీలాంటిదే ఫ్లైట్ కూలిపోతుంది దూకమంటే చీరకు మ్యాచింగ్ లైఫ్ జాకెట్ లేదని దూకలేదంట. మా ఆవిడ గురించి ఒక్క మాట కూడా ఆడొద్దు. సర్లే, అందరూ బాగుండాలి, అందులో మా ఆవిడ ఉండాలి. నువ్వు ఎన్ని చెప్పినా దాని బట్టలు నువ్వే ఉతకాలి. దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి మీరు? దానికి ఎప్పుడు ఫేస్బుక్ పిచ్చి. హలో, మా కాపురం ఎలా ఉంటుందో తెలుసా? షటిల్ బ్యాట్ తో వాలీబాల్ అన్నట్టే ఉంటది. పెళ్ళై 10 సంవత్సరాలైనా మా ఫేసుల్లో నవ్వు చెక్కు చెదరలేదు తెలుసా? అరే నేను చెప్పేదండ్రా, పెళ్ళై ఒక భార్యకి భర్త అవడం అనేది పార్ట్ ఆఫ్ లివింగ్. కానీ భర్తగా మారిన తర్వాత కూడా మొహం మీద చిరునవ్వు చెదరనేమో చూసారా, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. కొంతమందికే ఉంటది అది. ఇదేదో బాగుంది. శాంతి, ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నీకు పెళ్ళం గురించి ఇంత బాగా తెలుసా? మనకు తెలియకపోవడం ఏంటి, అన్ని చదివేశాం. పెళ్ళం గురించి ఒక్క మాటలో చెప్పు. పెళ్ళం గురించి చెప్పాలంటే ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత మనం జైలు నుంచి తిరిగి వస్తే ఏమండి 4 గంటల క్రితమే మిమ్మల్ని వదిలేశారని టీవీలో చూపించారు, ఈ 4 గంటలు ఎక్కడికి పోయారు అడుగుతూ చూసావా? అది పెళ్ళం అంటే. అబ్బో, నిజమే భయ్యా, నాకు పెళ్ళాన్ని కసి ఏడిపించాలి అంతేగా. పెళ్ళాన్ని ఏడిపించాలంటే ఒకే ఒక మార్గం రా, ఖరీదైన చీరలు ఖరీదైన నగలతో మీ ఆవిడని అలకరించి చూసుకోవడానికి అర్థం లేని ఒక రూమ్ లో బంధించు, ఇక గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది అది. మామూలు కాదు వాళ్ళు. అమ్మో, అలాగ అపార్థం చేసుకుంటారా? అపార్థం చేసుకునే వాళ్ళని ఆడవాళ్ళు అంటారా? అందుకే మిస్ అండర్స్టాండ్ అంటారు కానీ మిస్టర్ అండర్స్టాండ్ అంటారుగా. బేసిక్ గా మగాళ్ళు తెలివైన వాళ్ళు, అందుకే ఇంటిల్లు జంట్ అంటారు కానీ ఇంటిల్లు లేడీస్ అని అంటారుగా. 10 సంవత్సరాలైంది పెళ్ళి అయ్యి, ఇంతవరకు పిల్లలు లేరు. ఏంట్రా మాట్లాడుతున్నారు? అర్జెంట్ మీరు రెంట్ కట్టండి. పిడక ఏంట్రా వాగుతున్నావు? డబ్బులు ఎడితే మా ఆయన చంపేస్తావా? ఆంటీ, నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడు. ఆంటీ అంటే పళ్ళు రాలిపోతాయి, ఆంటీ అంటే పళ్ళు రాలిపోతాయి. పడతారా? నీకేం భయం లేదు, నేను ఉన్నా. నాది నువ్వు ఉండగా నాకేంట్రా భయం? ఏమైందండి? ఆంటీ ఏమైంది? ఆంటీ ఏం తెలియనట్టు మాట్లాడకండి, మీరే రాత్రి శవాలు లేస్తా అన్నారు. నేను లేనప్పుడు ఏమన్నా పోయి చంపేసి వచ్చావేంట్రా? ఇంకోరా బాబు, నేనే శవలాగా ఉంటాను, ఆడిని ఎక్కడ చంపుతాను రా. ఏదో మాట వరుసగా అన్నాను. ఇప్పుడు వాళ్ళు వస్తారు, మొత్తం తేల్చేస్తారు.
ఇక్కడ మటర్ జరిగిందా? లేదండి బారసాలు జరిగిందండి. ఆ పడుకున్నాడే వాడే పిల్లాడు. పేరు పెట్టాలా? మటర్ జరిగిందనేగా మిమ్మల్ని పిలిపించింది. పొద్దున్న లేస్తే ఆ సీడీలు తప్ప వేరే సీడీలు చూడండి. ఈయన ఇప్పుడు చనిపోయాడంటే ఇందాక బ్రతికే ఉండుంటాడు కదా. ఈయన ఇప్పుడు చనిపోయాడు అంటే ఇందాక బతికే ఉంటాడు. వీడింత లావుగా ఉన్నాడంటే కంపల్సరీ బాగా తినేవాడు. ఆహా సూపర్. రండి నాన్న ఒకసారి దగ్గర రండి. వెళ్ళండి. చిన్నప్పుడు వీళ్ళిద్దరిని ఉయ్యాలు వేసి అబ్బో తెగ ఊపేదానివి. ఎందుకంటే వీళ్ళు తెలివైన వాళ్ళు అవుతారని. అయ్యారా లేదు లపోట్ లబ్బే. మీ అమ్మకి తెలుసుంటే పాట్ 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 అని కొట్టేది. ఈయన చెయ్యి మసాలా వాసన వేస్తుందంటే బ్రతుకున్నప్పుడు ఏం మసాలా వేసుకుంది అన్నాడు? వంట వండిన నాకే తెలీదు, మీకెలా తెలుసండి? వంట చేసిన ఆవిడకే తెలియదు మసాలా మీద మీకున్న గ్రిప్. అబ్బా ఈ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? లేరండి. ఎందుకు? పోనీ పక్కింట్లో? ఆడపిల్లలకి ఆడి చావుకి సంబంధం ఉందండి. ఎవరో ఒకరు చూసుంటారు కదా, క్లూ దొరికిద్ది. పక్కింట్లో ఉన్నారండి. వాళ్ళ పేర్లు? వాళ్ళ నంబర్లు కూడా చెప్పండి సార్, నైట్ కి చాట్ చేసుకుంటారు. చచ్చినాడికి సంతాపం తెలపాల్సింది పోయి జోక్ చేస్తారు. ఆయనకి తాపం తప్ప సంతాపం గురించి తెలియదే. ఇంతకీ గొడవ ఎలా స్టార్ట్ అయిందమ్మా? ఆడున్నాడే ఆ ముసలాడు శవాలు లేస్తాయి అన్నాడండి. ఏమన్నావురా? శవాలు లేస్తాయి అన్నాను. ఏమన్నావు? శవాలు లేస్తాయి అన్నానండి. ఎవరిది? వాడిదే అండి. కాసేపు అలాగే పెట్టుకుంటూ వాడిదే లేస్తది. కూర్చుంటే లేవలేడు. 7 శవాలు లేస్తాయి అంటే మీరెలా నమ్మారండి? నీకేం కాదు, నేను ఉన్నాను కదా. ఏం చేస్తున్నారండి? ఓదారుస్తాను. మీరు ఓదారుస్తున్నట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టున్నారు. అంతా ఎత్తకండి సార్ మీరు కావాల్సింటే. ఇంట్రాగేషన్ త్వరగా అవ్వాలంటే లైట్ ఆఫ్ చేయాలి. మీరు మాత్రం దూరం దూరంగా ఉండండి, మీకు దండం పెడతా. నువ్వెవడ్రా ఇక్కడ? చిన్న దొంగనండి. రాత్రి నన్ను చూసి ఆ బండోడు పడిపోయిందండి. ఇప్పుడు లేస్తా చూడండి. అది శవాలు లేస్తాయి. శవాలు లేస్తాయి. చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. లబ్బే. అందరూ లబ్బే నాకు. రిలాక్స్ రిలాక్స్.